వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దుర్గమ్మ గుడి విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళకు ఒక చిన్న అలర్ట్ కాదు, అక్కడ టెంపుల్ పెట్టిన నిబంధనలు తెలుసుకొని వెళ్తేనే మీకు ప్రశాంతంగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. సో దుర్గమ్మ గుడిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి, నిన్నటి నుంచి ఆచరణలో కూడా పెట్టారు అధికారులు. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అంటే మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది. సాధారణంగా చాలా మంది భక్తులు చాలా పవిత్రంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళేటప్పుడు తమ వస్త్రధారణ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎలా పడితే అలా ఆలయానికి వెళ్ళడం, అంటే జీన్స్లు, టీషర్ట్లు, తర్వాత స్లీవ్లెస్లు, స్కర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్తో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇంకా దుర్గమ్మ దర్శనం ఉండదు. ఇలాగే కనుక ఆలయానికి వెళ్తే దుర్గమ్మ దర్శనం ఉండదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మొబైల్స్లో రీల్స్ అని, లేదు వీడియోస్ తీసుకోవాలని, లేదంటే ఇంకొకటి ఏదైనా చెయ్యాలని మొబైల్ను వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో అది కూడా ఇప్పటి నుంచి దుర్గమ్మ గుడిలో అనుమతి లేదు. సో ఇలా అధికారులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేటట్టు ఉండే వ్యవహరించే డివోటీస్ పైన కఠినంగా వ్యవహరించాలి అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చారు. అయితే ఇప్పటికే మనందరూ కూడా తెలుసు, తిరుమల తిరుపతికి వెళ్ళినా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళినా, లేదంటే సత్యదేవుడు సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినా, వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళినా, ఇట్లా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే భక్తులని లోపలికి అనుమతిస్తారు. అట్లాంటి అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్లు అనుమతించరు. సేమ్ హ్యాస్టీస్ అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కూడా అదే అమలు కాబోతుంది అనమాట. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అని అనుకుంటే, మహిళలు వెళ్ళాలి అనుకుంటే లంగామోనీల్లో, చీరల్లో, ఆఫ్ శారీ మాత్రమే అనుమతి ఉంటుంది. లేదు అంటే చుడిదార్స్లో, చున్నీ ఉండే చుడిదార్స్లో మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. అండ్ పురుషులైతే ఇప్పటి వరకు నైట్ ప్యాంట్స్, ట్రాక్స్, షార్ట్స్, టీషర్ట్స్తో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అనుమతి నిరాకరణ. సో వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా సాంప్రదాయబద్ధంగా పంచకట్టులోనే, లేదు అంటే షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్స్తో మాత్రమే అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. సో ఇట్లాంటి నిబంధన తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు ఒక 3 నెలల క్రితం చూస్తే దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఒక మహిళ సెల్ ఫోన్స్తో ఏకంగా మూల విరాట్ ఉండే అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీసి ఇన్స్టాలో పెట్టిన సందర్భాలు. సో దానివల్ల కూడా ఆలయ ప్రతిష్ట, పవిత్రత దెబ్బతింటది అని చెప్పి, అందుకని ఇప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ అలో లేదు అనే నిబంధనని ఇంకొంత కఠినతరం చేసినారు ఆలయ అధికారులు. అయితే ఇది వచ్చే అక్టోబర్ శరన్నవరాత్రుల సందర్భంగా అండ్ చాలా మంది కూడా అక్టోబర్ నెల, నవంబర్ నెల విపరీతమైన క్రౌడ్ దుర్గమ్మ ఆలయానికి ఉంటుంది. సో అందుకనే ఈ నిబంధన అమలు కావాలి అంటే అట్లాంటి పర్వదినాలకి అండ్ రద్దీ ఉండే ఒక 2 నెలల ముందు నుంచే ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. అయితే గతంలో ఇట్లాంటి నిర్ణయం దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఎన్నోసార్లు పెట్టినా అది సంపూర్ణం కాకముందే ముగిసిపోయిన సందర్భం. అందుకని ఈసారి ఈ నిబంధన ఖచ్చితంగా అమలయ్యి తీరాలి అని కేవలం ఆలయానికి వచ్చే భక్తులకి మాత్రమే కాదు ఈ నిబంధన, ఆలయాల్లో పనిచేసే ఆలయ సిబ్బందికి కూడా ఈ నిబంధన అమలు చేస్తున్నారు అధికారులు. ఇకపై కేవలం డివోటీస్ మాత్రమే కాదు, ఆలయంలో పనిచేసే సిబ్బంది కూడా సంప్రదాయబద్ధంగానే దుస్తులు వేసుకొని తమ డ్యూటీలకి అటెండ్ అవ్వాలని ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. అందుకనే వచ్చే భక్తులకు చెప్పే ముందు అది ముందుగానే అమలు చేయాలి. అండ్ దాంతోపాటు పండగకి, పర్వదినానికి ఒక 2 నెలల ముందు అమలు చేస్తే వచ్చే భక్తులకి, సో ఎవరైతే దీక్షల్లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళతో ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా వాళ్ళు కూడా అదే రూల్ ముందుగానే అమల్లో ఉంటే తెలుసుకొని అలాగే అదే రూల్తో సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటారు అని నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు. అందుకనే ఇలాంటి నిబంధనలన్నీ కూడా పెట్టారు. అయితే ఇది కేవలం సాధారణ భక్తులకేనా, లేదంటే ఆలయ సిబ్బందికేనా, విఐపీలకు లేదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి. అందుకనే విఐపీలకు కూడా ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది దుర్గమ్మ దర్శనం చేసుకోవాలంటే. అయితే విఐపీలు నేరుగా వచ్చిన దర్శనం లైన్లో రాకున్నా, లేదంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సంప్రదాయ దుస్తులోనే అమ్మవారి దర్శనానికి రావాలి. అంతేకాదు వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ముందుగానే దేవాలయ సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేసి, లేదంటే అక్కడ డిపాజిట్ కౌంటర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే వాళ్ళు కూడా ఆలయానికి అడుగు పెట్టాలి అనే నిబంధన
నిబంధన కూడా తీసుకున్నారు పాలక మండలి. సో నిబంధనలు అయితే ఉన్నాయి, మరి వాటిని ఎలా అమలు చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఇదివరకు ఇలాంటి నిబంధనలనే 3 సార్లు పెట్టినా ఆ 3 సార్లు అమలుకు ఆచరణకు నోచుకోలేని సందర్భం. సో కొన్ని రోజులు మాత్రమే ఉండే, కానీ అది పూర్తిగా ఇప్పటి వరకు అలాగే ఆ రూల్ అయితే కంటిన్యూ కాని సందర్భాలు ఉన్నాయి. సో అందుకనే కనీసం ఈసారైనా పాలక మండలి సభ్యులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఏదైతే నిబంధన పెట్టారో ఆలయ ప్రతిష్ట కోసం, పవిత్రత కోసం ఇది కొనసాగాలని మనం కూడా కోరుకుందాం. అండ్ దీంతో పాటు రూల్స్ రెగ్యులేషన్స్ బానే ఉన్నాయి. వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తామని ప్రతిసారి చెప్పినా కూడా వర్షాకాలంలో వచ్చే భక్తులకి నానా ఇబ్బందులతో తడిచి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉన్న పరిస్థితి. అండ్ దాంతోపాటు శరన్నవరాత్రుల సందర్భంలో కూడా క్యూ లైన్లలో భక్తులు ఇక్కట్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈసారి వాటిపైన కూడా అధికారులు, పాలక మండలి సభ్యులు దృష్టి పెట్టాలి. అప్పుడే వాళ్ళు అనుకున్న సాంప్రదాయ దుస్తుల్లో భక్తులు రావడంతో పాటు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది.